పరోపకారి పాపన్న కథలు తల వంచినవాడు. పాపన్న ఒకసారి ఏదో పని మీద కొండ ప్రాంతాలకు వెళ్లి తిరిగి వస్తుండగా మధ్యాహ్నమైంది. ఎక్కడైనా కూర్చొని భోజనం చేద్దామనుకుంటుండగా ఒక తోట వద్దకు వచ్చాడు. ఆ తోట వెనక ఒక ధనికుడి ఇల్లు కనిపించింది. తోటలో అతనికొక దృశ్యం కనపడింది. అక్కడ కట్టెలు కొడుతున్న ఒక మనిషి శోష వచ్చి పడుకున్నాడు. ఐదారేళ్ల కుర్రవాడొకడు ఆ మనిషిని లేపుతూ, అమ్మ డబ్బులు పట్టుకురమ్మన్నది. నాకాకలేస్తున్నది అన్నాడు ఏడుపు ముఖంతో. ఏం చేసేదిరా? ఈ కట్టెలన్నీ కొడితే కాని ఇంటి యజమాని డబ్బులివ్వడు. ఎక్కడన్నా డబ్బులు ముష్టెత్తి ఏమైనా కొనుక్కు తిను. నేనీ కట్టెలు కొట్టి డబ్బులు తీసుకువచ్చి మీ అమ్మకు గంజి కాచిపోస్తా అన్నాడు తండ్రి. ఎవరినడిగేది? ఎవరిస్తారు? అంటూ కుర్రవాడు ఏడ్చాడు. ఇంతలో పనివాడికి పాపన్న కనిపించాడు. అతను పాపన్న దగ్గరకు వచ్చి, అయ్యా, మీ దగ్గరుంటే అణో బేడో ఇచ్చి పుణ్యం కట్టుకోండి. వీడు ఆకలికి మాడుతున్నాడు అన్నాడు. పాపన్న ఒక చెట్టు కింద కూర్చొని తను తెచ్చుకున్న అన్నం మూట విప్పి కట్టెలు కొట్టేవాడికి వాడి కొడుకుకు కూడా తినటానికి రమ్మన్నాడు. ముగ్గురూ కలిసి భోజనం చేశాక పాపన్న కట్టెలు కొట్టేవాణ్ణి ప్రశ్నించి అతడి గృహ పరిస్థితులు తెలుసుకున్నాడు. కొంత దూరంలో కట్టెలు కొట్టేవాడి గుడిసె ఉన్నది. అందులో అతడి భార్య జబ్బుగా పడి ఉన్నది. ఈ ఇంటి యజమాని కట్టెలు కొడితే తప్ప డబ్బులివ్వడు. సాయంకాలం ఆ కూలి డబ్బులతోనే ఇతను తన భార్యకు మందు తిండి చూడాలి. ఏ రోజు కూలి ఆ రోజుకే చెల్లు. పాపన్న తన పైపంచె మూట విప్పి చూసుకున్నాడు. అయితే అందులో ఉన్న చిల్లరంతా అప్పటికే ఖర్చయింది. ఒక బంగారు కాసు మాత్రమే మిగిలింది. పాపన్న సంకోచించకుండా ఆ బంగారు కాసును కట్టెలు కొట్టేవాడి చేతిలో పెడుతూ, దీన్ని తీసుకుని వెంటనే వెళ్లి మార్చి నీ భార్యకు మంచి మందు అది ఇప్పించు అన్నాడు. అన్న ప్రకారం ఈ కట్టెలన్నీ కొట్టకుండా ఎట్లా వెళ్ళను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. నువ్వు వచ్చేదాకా నేను కొడుతూ ఉంటాలే. కట్టెలు కొట్టటం నాకలవాటే. నీ యజమాని అడిగితే నేను చెప్పుకుంటాలే అన్నాడు పాపన్న. అట్టే ఇష్టం లేకుండానే కట్టెలు కొట్టేవాడు పాపన్న ఇచ్చిన బంగారు కాసు తీసుకుని కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. పాపన్న చొక్కా విప్పి పక్కన పెట్టి కట్టెలు కొట్టనారంభించాడు. కొంతసేపటికి ఇంటి యజమాని బయటకు వచ్చి, కొత్తవాడెవడో కట్టెలు కొట్టటం చూసి, నువ్వెవరు? వాడేడి? అని అడిగాడు పాపన్నను. నేను వాడి బంధువునేలెండి. వాడి భార్యకు సుస్థిగా ఉంటే వెళ్లి చూసి భోజనం చేసి వస్తానని వెళ్ళాడు. వాడు వచ్చేదాకా నేను కట్టెలు కొడతాలేండి అన్నాడు పాపన్న. సరే కానియ్యి, కట్టెలు బాగా కొట్టు ఏం? నీకు వేరే కూలి ఇమ్మంటే ఇచ్చేది లేదు. ఇప్పుడే చెబుతున్నాను అన్నాడు ధనికుడు. అలా నేనెందుకు అడుగుతానండి అన్నాడు పాపన్న. ధనికుడు కొంచెం అవతలకు పోయి కట్టెలు కొట్టే పాపన్నను వింతగా గమనించసాగాడు. పాపన్న చూడటానికి కట్టెలు కొట్టేవాడిలాగా లేడు. కాని అసలు వాడికన్నా బాగా కొడుతున్నాడు. రేపు కూడా వీణ్ణే రమ్మనాలి అని ఇంటి యజమాని అనుకుంటుండగా అసలు కట్టెలు కొట్టేవాడు వచ్చి పాపన్న చేతి గొడ్డలి ఇయ్యమని అడిగాడు. అప్పుడే వచ్చావేం అని పాపన్న అతన్ని అడిగాడు. మీరు ధర్మాత్ముల ఏం లాభం? నా బోటి దరిద్రుడికి తీసుకున్న ప్రాప్తం ఉండొద్దు. మీరిచ్చిన బంగారు కాసు రొండిన దోపుకుని బయలుదేరానా, గుడ్డ చిరుగులో నుంచి జారి ఎక్కడ పడిపోయిందో పడిపోయింది అన్నాడు కట్టెలు కొట్టేవాడు. బంగారు కాసు అన్న మాట వినపడగానే ధనికుడు వాళ్ల దగ్గరకు అడావిడిగా వచ్చి, బంగారు కాసేమిటి? ఎక్కడిది? దాన్ని ఇతగాడికి ఇచ్చిన వాళ్ళెవరు? అని అడిగాడు. నేనే ఇచ్చాను. దాన్ని కాస్త పాపం దారిలో ఎక్కడో పారేసుకున్నాడట అన్నాడు పాపన్న. అదే నేను అడిగేది. బంగారు కాసు నీకెక్కడిది అని. ఇవాళ ఉదయమే నేను 10 బంగారు కాసులు బొడ్డులో పెట్టుకుని ఇంటికి వచ్చి చూసుకుంటే ఒకటి కనిపించలేదు. అది మీకు దొరికింది. దాన్నే మీలో ఒకడిచ్చినట్టు ఇంకొకడు పారేసుకున్నట్టు నాటకం ఆడుతున్నారు. దాన్ని ఎక్కడ దాచారో తెచ్చి ఇచ్చారా? సరే సరే, లేకపోతే ఇద్దరికీ శాస్తి చేయిస్తాను అన్నాడు ఇంటి యజమాని. పాపన్న కట్టెలు కొట్టేవాడు ఎంతగా చెప్పుకున్నా ధనికుడు వినిపించుకోలేదు. చివరకు పాపన్న, మీ బంగారు కాసు పోయి ఉంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. మీరు సరిగా వెతికి ఉండరు. నాపైన అకారణంగా నింద మోపుతున్నారు కనుక దాన్ని వెతికి పడతాను. ఈ నింద మొయ్యలేను అన్నాడు. అతను బంగారు కాసు కోసం వెతకనారంభించాడు. ధనికుడు కట్టెలు కొట్టేవాడితో, చూస్తూ నిలబడతావేం? నీ పని కాని అని పాపన్నను ఆసక్తితో గమనించసాగాడు. అతను ధనికుడి కంటికి విచిత్రమైన మనిషిగా కనిపించాడు. అతను లేని నాణెం కోసం నిజంగా వెతుకుతాడా? లేక వెతుకుతున్నట్టు నటించి చివరకు తనదే ఒక బంగారు కాసు దొరికిందని తనకు ఇస్తాడా?
సాయంత్రం దాకా వెతకగా పాపన్నకు కంచెవార బంగారు కాసు దొరకనే దొరికింది. అతను దాన్ని తెచ్చి ధనికుడికిస్తూ, ఇదిగోనండి మీ బంగారు కాసు. కష్టపడి వెతికితే ఎందుకు దొరకదు? ఇది దొరకబట్టి సరి అయిపోయింది కానీ, లేకపోతే నేను నిష్కారణంగా దొంగనై ఉందును కదా అన్నాడు. ఈలోపుగా కట్టెలు కొట్టే పని పూర్తి అయింది. ధనికుడు భార్యను కేకేసి ఆమె చేత కట్టెలు కొట్టేవాడికి కూలి డబ్బులు ఇప్పించాడు. కట్టెలు కుట్టేవాడి వెంటనే పాపన్న కూడా బయలుదేరాడు. ధనికుడు ఉట్టుడియంగా బంగారు కాసు సంపాదించినందుకు పొంగిపోతూ మురిసిపోతూ ఉండగా అతని చిన్న కొడుకు ఇంటి ముందు ఆడుకుంటూ కెవ్వున అరచి ఇంటికేసి పరిగెత్తుకు వచ్చాడు. ఎవరో కుర్రాళ్ళు ఒక ఆవు దూడను రాళ్లు వేయగా అది బెదిరి ధనికుడి కొడుకుకేసి వచ్చింది. దాన్ని చూసి భయపడి వాడు పరిగెత్తుతూ కింద పడ్డాడు. ఆ కంగారులో ధనికుడు ఊడిపోతున్న బట్టను సవరించుకుంటూ కొడుకు దగ్గరకు ఒక్క పరుగున వచ్చాడు. ఇంటి లోపల నుంచి అయ్యో అయ్యో అంటూ కుర్రవాడి తల్లి కూడా వచ్చింది. ఇద్దరూ తమ బిడ్డను ఇంటి లోపలికి తీసుకుపోయి వాడి గాయాలకు మందు మాకు వేశారు. ఇదంతా జరిగే సమయానికి పాపన్న కట్టెలు కొట్టేవాడు చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళకి గొడవే తెలీదు. దారిలో కట్టెలు కొట్టేవాడు పాపన్నతో, అయ్యా, మీరా ధనికుడి మాట నమ్మి బంగారు కాసు కష్టపడి వెతికి ఆయనకిచ్చారు. కాని అది మీదే. దాన్ని నేను పారేసుకుంటే మీరు వెతికి ఆ మనిషికిచ్చేశారు అన్నాడు. ఎలా చెప్పగలం? నువ్వు పారేసుకున్న కాసు ఎక్కడ పడిందో, ఎవరికి దొరికిందో, లేక ఇంకా పడిన చోటనే ఉన్నదో ఎవరు చెప్పగలరు అన్నాడు పాపన్న. అప్పటికి చీకటి కూడా పడిపోతుండటం చేత పాపన్న ఆ రాత్రికి కట్టెలు కొట్టేవాడి గుడిసెలోనే ఉండిపోదలిచాడు. అతనికి ఒకటే బాధగా ఉన్నది. తాను కట్టెలు కొట్టేవాడికి ఎలాంటి సహాయమూ చేయలేకపోయాడు. అతను పారేసుకున్న కాసు కూడా వెతికి అతనికిచ్చేస్తే కాని పాపన్నకు తృప్తి కలిగేటట్టు లేదు. మర్నాడు ఉదయం కట్టెలు కొట్టేవాడు ధనికుడి తోటకు కట్టెలు కొట్టటానికి బయలుదేరేటప్పుడు పాపన్న కూడా వెంట వచ్చాడు. పాపన్న కళ్ళు నడుస్తున్నంతసేపు నేలపైనే ఉన్నాయి. తోటకుండా ధనికుడింటికి పోయేదారి పక్కన అతనికి బంగారు కాసు కనపడింది. పాపన్న ఉత్సాహంగా దాన్ని ఎత్తి, చూశావా, ఊరికినే నువ్వు ఆ ధనికుణ్ణి తప్పుపట్టావు. ఇదిగో నువ్వు పారేసుకున్న కాసు. దీన్ని నువ్వు మళ్ళీ పారేసుకోగలవు. దీన్ని మార్చి డబ్బు నీ భార్యకిచ్చి నా తోవన నేను పోతాను అన్నాడు. కట్టెలు కొట్టేవాడు తోటలో కట్టెలు కొట్టుకుంటూ ధనికుడు నేలకేసి చూస్తూ తోటంతా కారడటం చూశాడు. పాపం ఆ ధనికుడికి తన కొడుకు ప్రమాదం గొడవ ముగిశాక ఎంత ఆలోచించినా తాను ఉట్టుడియంగా సంపాదించిన బంగారు కాసు విషయం గుర్తురాలేదు. ఆ హడావిడిలో అది తోటలో ఎక్కడో జారి పడిపోయి ఉండాలి. ఆ కాసు కోసం అనేక మాసాల పాటు నేలనే చూస్తూ ఇంటి పరిసరాలలో తిరగటం చేత తల వంచి నేలను చూస్తూ నడవటం ఆయనకు అలవాటైపోయింది. అప్పు, వడ్డీ. పాపన్న ఉండే గ్రామంలో ఒక కిరాణా కొట్టు పెట్టాలని పక్క గ్రామంలో ఉండే గోవిందుడనే యువకుడు కొంత డబ్బు పోగు చేశాడు. కానీ వాడికింకా ఒక 100 రూపాయలు కావలసి వచ్చింది. తన సొంత గ్రామంలో వాడికా డబ్బు పుట్టలేదు. అప్పుడు వాడు స్నేహితుడొకడు, ఎందుకు శ్రమ పడతావు? నువ్వు కొట్టు పెట్టదలిచిన గ్రామంలోనే పరోపకారి పాపన్న ఉన్నాడు. ఆయన దగ్గర డబ్బుంటుంది. ఎందుకంటే ఈ మధ్యనే ఆయనకెవరో సన్మానం చేశారు. ఆయన డబ్బడిగితే లేదనడు. తిరిగి ఇవ్వకపోయినా విచారించే మనిషి కాడు అని సలహా ఇచ్చాడు. గోవిందుడికి ఈ సలహా దివ్యంగా తోచింది. వాడు పాపన్న వద్దకు వచ్చి తన డబ్బు చిక్కు గురించి చెప్పుకొని 100 రూపాయలడిగాడు. దానంగా కావాలా? అప్పుగా కావాలా? అని పాపన్న అడిగాడు. పాపన్న ఇలా అడగటం చూసి గోవిందుడు నిర్ఘాంతపోయాడు. జరిగినదేమిటంటే ఇటీవలే పాపన్న తన గురువుగారిని కలుసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో గురువుగారు పాపన్న వ్యవహారాలన్నీ తెలుసుకుని, చూడు పాపన్న, నువ్వు దాన ధర్మాలు చేసేటప్పుడు పాత్ర విచక్షణ అవలంబించాలి. అసహాయులకు ధర్మం చేయవచ్చు. నిస్సహాయులు కాని వారికి డబ్బు అప్పు ఇవ్వటం కూడా సహాయమే. ఆ అప్పు తిరిగి పుచ్చుకోకపోతే సొమ్ము తిన్నవాడి పాపంలో ఇచ్చినవాడు భాగస్థుడవుతాడు అని బోధ చేశాడు. ఆ బోధ మనసులో పెట్టుకునే పాపన్న ఆ విధంగా అడిగాడు. గోవిందుడు అభిమానంతో, దానం పట్టే కర్మ నాకేం పట్టిందండి? అప్పుగానే ఇవ్వండి. 3 నెలలలో మీ బాకీ అంతా సర్దేస్తాను. వడ్డీ ఎంత అడుగుతారో అడగండి అన్నాడు. 3 నెలల భాగ్యానికి వడ్డీ దేనికి? అసలు ఇస్తే చాలు అన్నాడు పాపన్న. పత్రం రాసి ఇవ్వమన్నారా అని అడిగాడు గోవిందుడు. నీలో నీకు విశ్వాసం లేకపోతే రాసి ఇవ్వు అన్నాడు పాపన్న. నా విశ్వాసం మీరే చూస్తారుగా అని గోవిందుడు 100 రూపాయలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.
తాను గోవిందుడికి 100 రూపాయలు అప్పిచ్చిన సంగతి పాపన్న గుర్తు రాసుకున్నాడు. గోవిందుడు పెట్టిన గడువు 3 నెలలు గడిచాయి. ఈలోపుగా పాపన్న ఎంతమందికో దానధర్మాలు చేసినట్టు వాడు తెలుసుకుని, నా దగ్గర గొప్ప వ్యవహారకర్తలాగా మాట్లాడాలని చూశాడు కాని, ఆ మనిషి నా బాకీ మాట మరి ఎత్తడు అనుకుని తృప్తిపడ్డాడు. పాపన్న ఒక సంవత్సరమల్లా ఆగి గోవిందుడి వద్దకు వెళ్ళి, ఏమోయ్, నా దగ్గర ఏడాది క్రితం 100 రూపాయలు అప్పు తీసుకున్నావు. 3 నెలల్లో చెల్లు వేస్తానన్నావు. ఇంతవరకు చెల్లించలేదు. నీ వ్యాపారం బాగా సాగుతున్నదా అని అడిగాడు. వ్యాపారం బాగానే జరుగుతున్నది కానియండి, డబ్బు పొల్లించవలసి రావటంతో మీ బాకీ తీర్చలేకపోయాను. వీలు చూసుకొని ఇస్తాలేండి అన్నాడు గోవిందుడు. ఇవ్వలేకపోతే చెప్పేయ్, దానం చేశాననుకుంటాను అన్నాడు పాపన్న. నలుగురు బేరగాళ్లు దుకాణంలో ఉన్న సమయంలో ఇంత మాట పడలేక గోవిందుడు, చాచా, దానం దేనికండి, అప్పు అన్న తర్వాత అప్పే, ఇచ్చేస్తాను అని పాపన్నను అవతలకు తీసుకుపోయి రహస్యంగా, చూడండి పాపన్న గారు, బాకీ అంతా ఒక్కసారిగా ఇవ్వటం నాకు కష్టంగానే ఉంది. నెలకు 10 రూపాయల చొప్పున చెల్లు వేస్తాను. ఏమంటారు అని అడిగాడు. పాపన్న సరేనన్నాడు. గోవిందుడు పాపన్నకు 10 రూపాయలిచ్చి పంపేశాడు. అది మొదలు వాడు పాపన్నకు నెల నెలా 10 రూపాయల చొప్పున ఇస్తూ వచ్చాడు. తీర్చనవసరం లేదనుకున్న అప్పు వాయిదాల మీదనే అయినా తీర్చవలసి వచ్చేసరికి గోవిందుడికి పాపన్న పైన ఏదో కసి పుట్టుకొచ్చింది. అందుచేత వాడు పాపన్న పైన దుష్ప్రచారం ప్రారంభించాడు. పాపన్న నెల నెలా వచ్చి 10 రూపాయలు పుచ్చుకుపోయినప్పుడల్లా దుకాణం మీద ఎవరో ఉండేవాళ్ళు. వాళ్ళతో గోవిందుడు, ఈ పెద్ద మనిషి చూడండి, అపరదానకర్ణుడని అంతా చెప్పుకుంటారు. తప్పనిసరి అయి ఈయన గారి దగ్గర ఒక 100 రూపాయలు అప్పు చేశాను. అందుకుగాను నెలకు 10 రూపాయల వడ్డీ గూబలు మెలేసి తీసుకుంటున్నాడు. చచ్చినట్టు ఇచ్చుకుంటున్నాను. ఏమిటి చేయటం అంటూ వచ్చాడు. ఈ దుష్ప్రచారం విని అంతా ఆశ్చర్యపడ్డారు. పాపన్న పైన అభిమానం గల వాళ్ళు బాధపడ్డారు కూడా. ఇలాంటి అభిమానులలో రాజయ్య శ్రేష్ఠి అనే ఆయన ఒకడు ఉన్నాడు. ఆయనతో కూడా గోవిందుడు పాపన్న గురించి అందరితోనూ అన్నట్టే అన్నాడు. అది విని రామయ్య శ్రేష్ఠి మండిపడి గోవిందుణ్ణి గట్టిగా చివాట్లు వేశాడు. పాపన్న గారికి వల్లమాలిన వడ్డీ చెల్లించలేక నేను ఎలా సతమతమవుతున్నానో మీకు తెలీదు శ్రేష్ఠి గారు. ఈ బాకీ రద్దయితే కాని నాకు నిద్రాహారాలుండవు. నా భార్య చేతి నగలు అమ్మి పాపన్న గారి నుంచి రుణ విముక్తి పొందుదామనుకుంటున్నాను. కాస్త వాటిని మంచి ధరకు అమ్మిపెట్టి పుణ్యం కట్టుకోండి అంటూ గోవిందుడు తన భార్య చేతి నగలు తెచ్చి రామయ్య శ్రేష్ఠికిచ్చాడు. అసలు సంగతేమిటంటే గోవిందుడి వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంది. పెట్టుబడి హెచ్చిస్తే లాభాలింకా హెచ్చే సూచనలు కనబడుతున్నాయి. అందుచేత వాడు తన భార్య నగలు ఎలాగూ అమ్మదలిచాడు. అవి రామయ్య శ్రేష్ఠి గారి చేతిలోనే పెట్టి పాపన్న బాకీ కోసం అమ్ముతున్నట్టు చెబితే ఆయనకు తన మాటలలో విశ్వాసం కుదురుతుందన్న నమ్మకంతో ఈ పని చేశాడు. రామయ్య శ్రేష్ఠికి గోవిందుడి మాటలలో కొంత నమ్మకం కుదరనే కుదిరింది. అంత మాత్రాన ఆయనకు పాపన్న యందున్న గురి పూర్తిగా నశించక పాపన్న వద్దకు వెళ్లి గోవిందుడు బాకీ గురించి అడిగాడు. 3 నెలల్లో తీరుస్తానని గోవిందుడు నా దగ్గర 100 రూపాయలు పుచ్చుకున్నాడు. ఏడాది పాటు ఒక్క రూపాయి కూడా చెల్లు వేయలేదు. ఆ తర్వాత నేను వెళ్ళి బాకీ తీర్చుతావా, ధర్మం కింద ఉంచుకుంటావా అని అడిగితే నెలకు 10 రూపాయల చొప్పున చెల్లు వేస్తానని 9 మాసాలలో 90 రూపాయలు చెల్లు వేశాడు. ఇంకొక 10 రూపాయలిస్తే నా బాకీ తీరిపోతుంది. వడ్డీ ప్రసక్తే లేదు అని పాపన్న చెప్పాడు. గోవిందుడు యుక్తిగా అబద్ధమాడి తనను మోసగించినందుకు రామయ్య శ్రేష్ఠికి చాలా కోపం వచ్చింది. ఆయన పాపన్నతో, పాపన్న గారు, రేపు ఉదయం సరిగా 10 కొట్టేసరికి గోవిందుడి దుకాణానికి తప్పక రావాలి. వాడు మీ బాకీ శాంతం తీర్చేస్తాడు అన్నాడు. రామయ్య శ్రేష్ఠి ఇలా ఎందుకన్నాడో పాపన్నకు అర్థం కాలేదు. కాని ఆయన మీది గౌరవం కొద్దీ అలాగే వస్తానన్నాడు. మర్నాడు 10 గంటలు కొట్టడానికి ఇంకా కొద్ది వ్యవధి ఉన్నదనగా రామయ్య శ్రేష్ఠి రూపాయలు మూట కట్టుకుని ఒకరిద్దరు ఊరి పెద్దలను వెంటపెట్టుకుని గోవిందుడి దుకాణానికి వచ్చి గోవిందుడితో, ఇదిగో నువ్విచ్చిన నగలు అమ్మగా వచ్చిన డబ్బు. మంచి ధరకే అమ్మాను. దీంతో పాపన్నగారి అసలు వాయిదాలు చెల్లించి రుణ విముక్తుడివై ఇక మీదట నిశ్చింతగా ఉండు అన్నాడు. అంతలో పాపన్న అక్కడికి రానే వచ్చాడు. రామయ్య శ్రేష్ఠి అతనితో, దయచేయండి పాపన్నగారు, మీ గురించే అనుకుంటున్నాం. పాపం గోవిందుడు మీకీ బాకీ చెల్లించటం కోసం భార్య నగలు కూడా అమ్మి డబ్బు సేకరించి రుణ విముక్తి పొందగోరుతున్నాడు. చిన్న వ్యాపారస్తుడు కావటం చేత భారీ వడ్డీ ఇచ్చుకోలేక సతమతమవుతున్నాడు.
ఇదిగో మీకు ఈ నెల రావలసిన వడ్డీ రూ. 10, మీరిచ్చిన అసలు రూ. 100 కలిసి రూ. 110 అంటూ పాపన్నకు రూ. 110 ఇవ్వబోయాడు. పాపన్న ఆశ్చర్యపోతూ, అదేమిటి శ్రేష్ఠి గారు, గోవిందుడు నా దగ్గర తీసుకున్నదే రూ. 100, అంతా ఒక్కసారిగా ఇచ్చుకోలేనని నెలకు రూ. 10 చొప్పున 9 మాసాలుగా ఇస్తూ వస్తున్నాడు. ఇంక నాకు రావలసినది 10, పైన ఈ నూరేమిటి అన్నాడు. ఈ సంగతి శ్రేష్ఠికి తెలుసు కాని అతని వెంట వచ్చిన పెద్దలకు తెలీదు. వాళ్ళు కూడా పాపన్న గోవిందుడి వద్ద వడ్డీ గుంజుతున్నాడనే అనుకున్నారు. గోవిందుడు ఇంతకాలంగా చేసిన నీచ ప్రచారం వాళ్ళకిప్పుడు అర్థమైంది. వాళ్ళు గోవిందుణ్ణి నానా మాటలన్నారు. పాపన్న ఆ గొడవ పట్టించుకోకుండా తనకు రావలసిన రూ. 10 తీసుకుని వెళ్ళిపోయాడు. గోవిందుడు పాపన్న మీద నీచ ప్రచారం చేసినట్టు కొద్దిసేపట్లోనే ఊరంతా తెలిసిపోయింది. అతని వ్యాపారం కూడా ఆనాటి నుంచి దెబ్బతిన్నది. వృద్ధ భిక్షుకుడు. పాపన్న ఉండే దేశంలో ఒకసారి యుద్ధ పరిస్థితి వచ్చింది. పొరుగు దేశపు రాజు ఈ దేశంలోని కొన్ని భాగాలు తన రాజ్యానికే చెందాలని తగాదా తెచ్చి, ఆ తగాదాను అంతకంతకూ పెంచి చివరకు ఈ దేశంపై దురాక్రమణకు పూనుకున్నాడు. ఆయన సేనలు ఈ దేశంలోకి చొరపడి కొన్ని గ్రామాలను, నగరాలను ఆక్రమించుకుని చివరకు ఒక కోట వద్ద నిలవరించబడ్డాయి. అవి కోటను ముట్టడించి నెలల తరబడి యుద్ధం సాగించి కూడా దాన్ని లోబరుచుకోలేకపోయాయి. యుద్ధ కారణంగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ గ్రామాధికారికి ప్రత్యేకమైన పనులు ఏర్పడ్డాయి. ఈ పనులు నిర్వర్తించటంలో పాపన్న తమ ఊరి గ్రామాధికారికి ఎంతో తోడ్పడ్డాడు. గ్రామాధికారి కొంత యుద్ధ నిధి పోగు చేశాడు. సేనలో చేరటానికి కొందరు యువకులను సంపాదించాడు. ఆ డబ్బును, యువకులను వెంటపెట్టుకుని పాపన్న రాజధానికి వెళ్ళాడు. అక్కడి పని పూర్తి చేసుకుని పాపన్న తిరుగుముఖమై వస్తూ చీకటి పడే వేళకు ఒక గ్రామ సావడి చేరుకున్నాడు. అక్కడ అతనికి అనేక మంది బిచ్చగాళ్ల లాంటి వాళ్ళు ఒక గుంపుగా చేరి కనపడ్డారు. అంతమంది బిచ్చగాళ్ళు అక్కడ పోగు కావటానికి కారణమేమిటని పాపన్న అడుగగా, బిచ్చగాళ్లను, గాలికి తిరిగే వాళ్లను పట్టుకుని రాజధానికి పంపమని రాజాజ్ఞ అయినట్టు తెలిసింది. శత్రువుల వేగుల వాళ్ళు, గూఢాచారులు మారువేషాలతో దేశమంతటా తిరుగుతున్నట్టు రాజధానికి తెలియవచ్చిందట. ఈ బిచ్చగాళ్లంతా ఆ ప్రాంతాలలో పట్టుబడిన వాళ్ళు. వాళ్ళల్లో కొందరు పాపన్నను గుర్తించి సంతోషించింది. పాపన్న గారు, మమ్మల్ని అకారణంగా భటులు పట్టుకున్నారు. మీరైనా కాస్త మమ్మల్ని విడిపించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నారు. ఇంతలో మీకు వచ్చిన నష్టమేమిటి? రాజాజ్ఞ అమలు జరగనివ్వండి. మీకు కావలసిన తిండికేమీ లోపం రాదు. ఈ జరుగుతున్న యుద్ధం ముగిసేదాకా కాస్త ఓర్చుకోండి. ఆ తర్వాత ఎప్పటిలాగే మీరు యథేచ్ఛగా తిరగవచ్చు అన్నాడు పాపన్న ఆ బిచ్చగాళ్లతో. బిచ్చగాళ్లలో ఒక వృద్ధుడు తెలిసిన వాళ్ళ నుంచి పాపన్న గురించి వివరాలు తెలుసుకుని సైగ చేసి పాపన్నను దగ్గరకు పిలిచి రహస్యంగా, అయ్యా, నాకు తమ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ ఊరి కోట వెలుపల తూర్పున ఒక కాళికాలయం ఉన్నది. అక్కడ నా కొడుకు ఒంటికంటి వెంకడనేవాడున్నాడు. నేనిలా చిక్కుకుపోయానని వాడితో చెప్పి నేనిచ్చే పొట్లాన్ని వాడికి అందించాలి. నేనిక ఎక్కువ కాలం బతకను. ఈ పొట్లంలో నేనొక కొత్త మంత్రం రాసి ఉంచాను. దాన్ని వాడికి మీరు చేర్చగలిగితే నా పని తీరిపోతుంది. ఈ సహాయం చేయగల వాళ్ళు నాకిప్పుడెవరూ లేరు అన్నాడు. ఆ పొట్లాన్ని నాకిస్తే నేను నీ కొడుక్కి చేర్చుతాను అన్నాడు పాపన్న. ముసలి బిచ్చగాడు ఆ చీకట్లో పాపన్న చేతిలో ఒక పొట్లం ఉంచాడు. ఒక పాత గుడ్డలో కట్టిన ఆ పొట్లం అరచేతి అంత వెడల్పుగాను, పలచగాను ఉన్నది. మర్నాడు పాపన్న కాళికాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక యువకుణ్ణి చూశాడు. వాడు ఒంటికంటివాడు. పాపన్న వాణ్ణి, నీ పేరేనా వెంకడు అని అడిగి, వాడవునన్న మీదట, నీ తండ్రి దీన్ని నీకివ్వమన్నాడు అంటూ పొట్లం వాడి చేతిలో పెట్టి, నీ తండ్రిని అధికారులు పట్టుకుపోయారు అని చెప్పి దేవీ దర్శనం చేసుకునేందుకు ఆలయం లోపలికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో నలుగురే ఉంటారు. ఒకడు అర్చకుడు, రెండోవాడు దేవాలయం నౌకరు, మూడోవాడు వెంకడు, నాలుగోవాడు వెంకడి సహచరుడును. వెంకడు పొట్లం విప్పి తన సహచరుడు తెచ్చిన గుడ్డపీలికను నీటితో తడిపేసరికి సాంకేతిక లిపిలో రాసి ఉన్నది ఏదో బయటపడింది. అందులో కొన్ని గీతలేవో ఉన్నాయి. అదీగాక కొంత రాత కూడా ఉన్నది. ఆ రాతలో పాపన్నకు సంబంధించిన విషయాలిలా ఉన్నాయి. ఇది తెచ్చేవాడే పరోపకారి పాపన్న. రాజుకు స్నేహపాత్రుడు. ఇతన్ని చెరలో పెట్టించు. పాపన్న దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటికన్ను వెంకడు అతన్ని సమీపించి, మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి పాపన్న గారు
అమూల్యమైన సమాచారం తెచ్చినందుకు మీకు మా రాజుగారు గొప్ప బహుమానం ఇస్తారు. ఇవాళ రాత్రే మన ప్రయాణం అన్నాడు. అతనా మాట అంటుండగానే అతని సహచరుడు, అర్చకుడు వచ్చి పాపన్న చెరొక రెక్క పట్టుకున్నారు. ఏమిటి దౌర్జన్యం? నువ్వెవరు? ఆ బిచ్చగాడి కొడుకువు కావా? అని పాపన్న అంటుండగా దేవాలయం నౌకరు పెద్ద తాడొకటి పట్టుకొచ్చాడు. ఇదంతా ఒక నాటకం. మీరు మాకు ఉపకారమే చేశారు కానీ మిమ్మల్ని బంధించక తప్పదు. మిమ్మల్ని విడిపించుకోవటానికి మీ రాజు మాకు అర్ధరాజ్యం ఇస్తాడో, రాజ్యమంతా ఇస్తాడో చూడాలి అన్నాడు ఒంటికంటివాడు. అదా సంగతి. మీరు పూర్తిగా పొరపడ్డారు. నేను మీరనుకున్నంత ముఖ్యుణ్ణి కాను. నన్ను మీరు చంపినా మా రాజుగారు లెక్క చేయరు. యుద్ధంలో చచ్చేవాళ్లతో పాటే నేనును. కావలిస్తే నన్ను చంపండి. కాని అందువల్ల మీకింత పాపం తప్ప మరేమీ దక్కదు అన్నాడు పాపన్న. వాళ్ళు అతని చేతులు కలిపి కట్టి ఒక కొట్టులోకి నెట్టి తలుపులు మూసేశారు. గుడి ఉండే ప్రాంతం నిర్జనమైనది. తాను కేకలు పెట్టినా పలికే దిక్కుండదని పాపన్న గ్రహించాడు. గుడిలో వాళ్ళంతా శత్రువులు, శత్రువుల మనుషులూను. ముసలి బిచ్చగాడు కూడా గూఢచారే. వాడు రాజధానికి సంబంధించిన రహస్య మార్గాలు మొదలైనవన్నీ చిత్రించి తన కొడుక్కు అందజేశాడు. ముసలివాడు పట్టుపట్టాడు కాని ఒంటికన్నువాడు స్వేచ్ఛగానే ఉన్నాడు. వాడా రహస్యాలను శత్రురాజుకు చేర్చుతాడు. పాపన్న అసాధారణ బలాఢ్యుడు కావటం చేత తన చేతికి కట్టిన తాళ్లు వదిలించుకొని జరగగల దానికెదురుగా చూస్తూ కొట్టులో ఉన్నాడు. ఆ రాత్రి ఒంటికన్నువాడు యోధుడి వేషంలో తన అనుచరుడితో సహా వచ్చి కొట్టు తలుపులు తెరిపించి పాపన్నను బయటకు రమ్మని, ఇక మనం రాజుగారి దగ్గరకు బయలుదేరుతున్నాం. పెద్ద మనిషిలా మా వెంట రావాలి. దారిలో నువ్వేదైనా కోతి పని చేశావో మా కత్తులు రుచి చూస్తావు. వాటి రుచి నీకు తెలుసా అన్నాడు. నాకు తెలీదు. అసలు మీ చేతిలో కత్తులుండటమే తప్పు అంటూ పాపన్న ఒంటికంటి వాడి చేతి మీద బలంగా ఒక్కటి పెట్టాడు. ఆ దెబ్బతో వాడి చేతి కత్తి కింద పడింది. చెయ్యి నిలుక్కుపోయి చచ్చే బాధ పెట్టింది. అది చూసి వాడి అనుచరుడు పాపన్న పైకి తన కత్తి ఎత్తాడు. పాపన్న వాడి చేతి మీద కూడా బలంగా ఒకటి కొట్టి కత్తి కింద పడేయించాడు. తర్వాత అతను రెండు కత్తులు తీసి దూరంగా విసిరి పారేశాడు. ఇంతలో అర్చకుడు, నౌకరు బలమైన తాళ్లు తెచ్చారు. పాపన్న ఒంటికంటు వాణ్ణి, వాడి అనుచరుని చచ్చేటట్టు తన్ని అర్చకుడు తెచ్చిన తాడు లాక్కొని వాళ్ళిద్దరినీ పెడరెక్కలు విరిచికట్టి భయంతో కంపించిపోతున్న అర్చకుణ్ణి, గుడి నౌకరును కూడా అలాగే కట్టి నలుగురిని గదిలోకి తోసి తలుపు బిగించాడు. తర్వాత అతను గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి తనకు నలుగురు గూఢాచారులు చిక్కారని వాళ్లను పట్టుకోటానికి భటులు కావాలని చెప్పాడు. భటులు వచ్చి నలుగురిని వశపరుచుకున్నారు. ముసలి బిచ్చగాడు పంపిన సంకేత సందేశాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాపన్న వాళ్ల వెంట రాజధానికి వెళ్లి రాజుగారికి జరిగినదంతా సవిస్తరంగా చెప్పాడు. రాజుగారు ఖైదీ బిచ్చగాళ్లలో నుంచి ముసలి బిచ్చగాణ్ణి ఏరి విచారించగా వాడు శత్రురాజు పినతండ్రి అని, ఒంటికన్ని వాడు ఆయన కొడుకేనని బయటపడింది. తర్వాత రాజుగారు శత్రురాజుకు, మీ పినతండ్రి ఆయన కొడుకు మాకు బందీలుగా చిక్కారు. మీ సేనలు వెంటనే మా రాజ్యం వదిలిపోవాలి. యుద్ధ నష్టం కింద మీరు 1,00,000 వరహాలు చెల్లించాలి. లేని పక్షంలో మీ పినతండ్రి తల ఆయన కొడుకు తల తీయించి మీతో యుద్ధం కొనసాగిస్తాం అని కబురు చేశాడు. తన వాళ్లను విడిపించుకోగలందులకు శత్రురాజు షరతులన్నింటినీ ఒప్పుకున్నాడు. దేశానికి యుద్ధ భయం తీరిపోయింది. ఇతర యోధులతో పాటు పాపన్నకు కూడా రాజుగారు మంచి సన్మానం చేశారు. ఎద్దు బేరం. ఒకసారి పాపన్న తన అత్తవారూరు వెళ్లి అక్కడ పొలాల మీద రావలసిన సొమ్ము 300 రూపాయలు వసూలు చేసి ఇంటి మార్గం పట్టి రాసాగాడు. దారిలో అతనికొక హృదయ విదారకమైన దృశ్యం కంటపడింది. దారి మధ్య ఒక లాగుడు బండి నిలబడి ఉన్నది. దానికి ఒక ఎద్దు కట్టి ఉన్నది. బండి మీద ఎత్తుగా ధాన్యపు బస్తాలు పేర్చి ఉన్నాయి. అంత బరువును ఆ బక్క ఎద్దు అక్కడిదాకా ఎలాగ లాక్కొచ్చిందో పాపన్నకు అర్థం కాలేదు. అది బాగా అలసి నిస్త్రాణగా ఉన్నది. నిర్జనంగా ఉన్న ఆ ప్రాంతంలో పాపన్న కనిపించగానే బండివాడు, అయ్యా, నేను అలా కాలవ దాకా వెళ్లి దాహం తీర్చుకుని వస్తాను. ఈ బండి కాస్త చూస్తూ ఉండండి అన్నాడు. అలాగే వెళ్ళిరా అని పాపన్న అక్కడ నిలబడ్డాడు. కొంచెం సేపట్లో బండివాడు నీళ్లు తాగి తిరిగి వచ్చి, బతికించారు బాబూ. ఈ కాలంలో సహాయపడేవాళ్లు కరువయ్యారండి. బండిని తొయ్యమని పావలా ఇచ్చి 2 మనుషులను పెడితే వాళ్ళు ఇక్కడి దాకా బండిని తోసుకొచ్చి ఇంక తమ వల్ల కాదని వెళ్ళిపోయారండి. ఒక్కణ్ణి ఏం చావను అని పాపన్నతో అని హై హై అని ఎద్దును అదిలించసాగాడు. ఎద్దు బండిని లాగటానికి ప్రయత్నించింది కాని బండి మటుకు కదలలేదు.
బండివాడు ఎద్దును బాధసాగాడు. పాపన్న బండివాడి చేతిలో ఉండే కర్ర లాగేసి, "నువ్వు మాత్రం ఏమన్నా మనిషివి? నువ్వు వెళ్లి నీళ్లు తాగి వస్తే ఎద్దు దప్పిక తీరినట్టేనా?" అంటూ ఎద్దును కాడి నుంచి విడిపించి కాలువకేసి తీసుకుపోబోయాడు. బండివాడు సిగ్గుపడి, "తప్పేలేండి. మీకెందుకు శ్రమ? నేనే ఎద్దుకు నీరు పెట్టి తెస్తాను" అంటూ ఎద్దు తాళ్లు తాను తీసుకున్నాడు. దాహంతో పాటు ఎద్దుకు ఆకలి కూడా ఉండవచ్చు. కాస్త గడ్డి కూడా మేపి మరీ తీసుకురా. నువ్వు వచ్చిన దాకా నేనిక్కడే బండి చూస్తూ ఉంటాలే. భయం లేదు అన్నాడు పాపన్న. కొంతసేపటికి బండివాడు ఎద్దుతో సహా తిరిగి వచ్చి దాన్ని బండికి కట్టి అదిలించాడు. కాని బండిని కదిలించటం ఎద్దుకు సాధ్యం కాలేదు. అది చూసి పాపన్న, "రెండెడ్ల బండి మీద ఎక్కించేంత సామాను ఈ లాగుడు బండి మీద వేశావు కదా! ఎద్దు ఎలా లాగుతుంది? సగం సరుకు ఇక్కడ దించి మిగతాది చేర్చి రెండోసారికి దించిన సరుకు తీసుకుపో. నేనిక్కడే కాపలా ఉంటాను" అన్నాడు. "మీరెవరో దేవుడల్లే సహాయం వచ్చారు కానీ సామానులో కొంత దించటానికి వీల్లేదు. ఇంత సామాను ఈ ఎద్దు చేత లాగించి తీసుకుపోవాలి. అలా నియమం జరిగింది" అన్నాడు బండివాడు. వింతగా ఉంది. అదేం నియమమని పాపన్న అడిగితే దాన్ని గురించి బండివాడు ఇలా చెప్పాడు. బండివాడి పేరు ఐతన్న. వాడు సామాన్ల బండి పెట్టుకుని దాన్ని ఎద్దు చేత లాగించి జీవనం చేస్తున్నాడు. ఎద్దును అమ్మేసి దానితో తానే సరుకు కొని బండిని తానే లాగుతూ సరుకును చేరవేసుకోవాలని వాడికి ఆలోచన వచ్చింది. పొరుగు గ్రామంలో ఉన్న శరభాద్రి గారనే ధనికుడికి ఐతన్న తన ఎద్దును అమ్మజూపాడు. ఎంతకిస్తావన్నాడు శరభాద్రి. 100 రూపాయలకిస్తానన్నాడు ఐతన్న. ఛీ పోరా! ఒక్క బస్తా ధాన్యం కూడా లాగలేని ఈ బక్క ఎద్దుకు 100 రూపాయలెవడిస్తాడు అన్నాడు శరభాద్రి. అంత తీసేయకండి బాబూ! ఇది లాగే బరువు ఏ ఎద్దూ లాగలేదు. అలా కాని పక్షంలో నా ఎద్దును ఊరికే ఇచ్చేస్తాను అని ఐతన్న ప్రగల్భాలు పలికాడు. అయితే నేను కొంత సరుకు జాబితా ఇస్తాను. దాన్ని బస్తీలో ఫలానీ షావుకారుకిచ్చి ఆ సరుకంతా బండి మీద వేసి నీ ఎద్దు చేత మా ఇంటికి లాగించి తీసుకురా. నువ్వడిగినట్టు 100 రూపాయలిచ్చి ఎద్దును కొంటాను అన్నాడు శరభాద్రి. బుద్ధి తక్కువై ఐతన్న అందుకు ఒప్పుకున్నాడు. జాబితా ప్రకారం సరుకు తీసుకుని బండికెత్తి ఎద్దును పూంచాడు. ఎద్దు లాగలేకపోయింది. బండి 2 మైళ్ళు పోవాలి. ఐతన్న ఇద్దరు కూలి వాళ్లను పావలా డబ్బులకు మాట్లాడి వాళ్ళ చేత బండి తోయించుకుంటూ వచ్చాడు. 1 మైలు వచ్చి వాళ్ళిద్దరూ "ఇక మేం తొయ్యలేం" అని వెళ్ళిపోయారు. ఇంకో మైలు వెళితే కాని శరభాద్రి గారి ఇల్లు రాదు. సామాను ఎద్దు చేత లాగించకపోతే శరభాద్రి ఎద్దును కొనడు సరే కదా! కూలి డబ్బులు కూడా ఇవ్వడు. ఈ సంగతులన్నీ వినేసరికి పాపన్నకు ఐతన్న మీద జాలి కలిగింది. "తూలి ఏదో మాట అన్నావు కదా" అని ఎద్దునిలా చంపుకు తింటావా? నీకు కావలసింది ఎద్దును 100 రూపాయలకమ్మటమే కదా! ఆ 100 రూపాయలు నేనిస్తాను. నాకు ఎద్దునిచ్చేయ్ అన్నాడతను ఐతన్నతో. ఐతన్న కళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తూ నోట మాట రాకుండానే పాపన్న ఇచ్చిన 100 రూపాయలు పుచ్చుకున్నాడు. పాపన్న ఎద్దును బండి నుంచి విడిపించి మేతకు వదిలిపెట్టాడు. "ఈ సరుకు శరభాద్రి గారి ఇంటికి ఎలా చేరుస్తావు? నేనేదైనా రెండెడ్ల బండి పంపుతాను. దానిమీద సామాను చేర్చి ఎద్దు దారిలోనే మంచి వెలకు అమ్ముడయిందని శరభాద్రి గారితో చెప్పెయ్. ఏ చిక్కూ రాదు ఏం?" అన్నాడు పాపన్న. "అదంతా నేను తంటాలు పడతాలెండి. ఇవాళ నాకు తమ వంటి పుణ్యాత్ముడు దొరకటం నా అదృష్టం. మీ మేలు ఎన్నటికీ మరువను. అదిగో ఖాళీ బండి ఒకటి ఇటే వస్తున్నది. దానిమీద సరుకు చేరుస్తాలెండి" అన్నాడు ఐతన్న. పాపన్న ఎద్దును తోలుకొని తన దారిన తాను వెళ్ళాక ఐతన్న ఖాళీ బండిని నిలిపి తన బండి మీద ఉన్న సరుకంతా దానిమీద ఎక్కించి తన ఖాళీ బండిని తానే ఈడ్చుకుంటూ శరభాద్రి గారి ఇంటికి చేరుకున్నాడు. "సామాను తెచ్చావు సరే, నీ ఎద్దేది?" అని శరభాద్రి అడిగాడు. "ఆ ఎద్దును చూసిన వాళ్ళు ఎగరేసుకు పోరటండి. మీ సరుకులు వేసుకుని సగం దూరం వచ్చానో లేదో ఒక పెద్ద మనిషి ఎదురై 'ఎవరిదీ ఎద్దు? ఇంత సామాను సునాయాసంగా లాగేస్తున్నదే' అన్నాడండి. తమకు 100 రూపాయలకు అమ్ముతానని ఒప్పుకున్నానని చెప్పానండి. మరో 5 రూపాయలు వేసి 105 రూపాయలకు ఆ ఎద్దును ఆయన ఆపళంగానే కొనుక్కుపోయాడండి. మీ సరుకు చేరటానికి ఇంకో బండి కూడా ఆయనే ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడండి" అన్నాడు ఐతన్న. శరభాద్రి ఆశ్చర్యపోయి ఎద్దును కొన్నవాడి పేరడిగాడు. ఆయన పేరు తనకు తెలియదని, ఎవరైనప్పటికీ ఎద్దు నాణెం బాగా తెలిసినవాడని శరభాద్రిని కాస్త ఎత్తి పొడిచి ఐతన్న సెలవు తీసుకున్నాడు. దాని విలువ తాను తెలుసుకోలేనందుకు శరభాద్రి నొచ్చుకున్నాడు. తర్వాత 3 నెలలకు సంక్రాంతి పండుగ వచ్చింది. ఎద్దుల పందాలు జరిగాయి. 3 నెలల పాటు పాపన్న పోషణలో ఉన్న కారణంగా అతని ఎద్దు బాగా బలిసి పందెంలో ఆ చుట్టుపక్కల ఎద్దులన్నింటినీ ఓడించింది.
పందాలు చూడటానికి వచ్చిన వారిలో శరభాద్రి, ఐతన్న కూడా ఉన్నారు. ఐతన్న శరభాద్రికి పాపన్నను, గెలిచిన ఎద్దును చూపించి, "ఎద్దు తడాక ఇప్పుడు కళ్ళారా చూశారుగా, అడుగో ఆయనే దాన్ని కొన్నవాడు" అన్నాడు. శరభాద్రి పాపన్నను సమీపించి, "ఈ ఎద్దును నేను కొందామనుకుంటుండగా మీరు కొనేశారు. నేను ఎద్దుగల వాడితో ఖండితంగా కొంటానని చెప్పకపోవటం నాదే తప్పనుకోండి. ఇప్పటికైనా మీరు అమ్మే పక్షంలో కొంటాను" అన్నాడు. "కావాలంటే తీసుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు" అన్నాడు పాపన్న. శరభాద్రి ఆ ఎద్దును రూ. 150 గర్వంగా తోలుకుపోయాడు. మీకు ఈ కథలు నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.